హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏ రీజన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మీ అందరికీ అయితే సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన టెలికాం డిపార్ట్మెంట్ నుంచి మీకు లేటెస్ట్ గా జాబ్స్ అయితే రావడం జరిగింది. సో మీకు స్టార్టింగ్ శాలరీనే 50,000 దాకా అయితే మీకు రావడం జరుగుతుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అక్కర్లేదు, ఎలాంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు అనమాట. ఎలాంటి అప్లికేషన్ ఫీజు కూడా మీరు పే చేయక్కర్లేదు. జూనియర్ లెవెల్ ఉద్యోగాలకైతే వీళ్ళు డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. ఇండియన్ సిటిజన్స్ అందరూ, అంటే మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళు కూడా ఈ జాబ్స్ కి అయితే అప్లై చేయొచ్చు అనమాట. సో ఎవరైతే పర్మనెంట్ గా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా ఈ వీడియోని చివరి దాకా చూసి వెంటనే అయితే ఆన్లైన్ లో అప్లై చేసుకోండి. ఎలా అప్లై చేయాలో కూడా అయితే చెప్పడం జరుగుతుంది, కాబట్టి చివరి దాకా చూడండి. అండ్ మీరు కనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫర్ డైలీ జాబ్ అప్డేట్స్. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా అయితే జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. దాని లింక్ అనేది కామెంట్ బాక్స్ లో ఉంటుంది, మీరు వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. మనందరికీ అయితే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ నుంచి మనకి లేటెస్ట్ గా జాబ్ రిక్రూట్మెంట్ అయితే రావడం జరిగింది. వీళ్ళకి సంబంధించింది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా అయితే వీళ్ళు రిక్రూట్ చేస్తున్నారు అనమాట. ఎలాంటి టెంపరీ, ఎలాంటి కాంట్రాక్ట్ జాబ్స్ అయితే కాదు, పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. అవి కూడా సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించి కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, పే స్కేల్ చూసినట్లయితే మీకు లెవెల్ 4 దాకా అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే 50,000 దాకా స్టార్టింగ్ శాలరీనే ఉంటుందన్నమాట. మీకు తర్వాత మీకు ఇంక్రిమెంట్స్ కూడా అయితే రావడం జరుగుతాయి సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించి. కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో, ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేద్దాం అనుకుంటున్నారో. సో ఇక్కడ మీకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది 26th మార్చ్ నుండి ఆల్రెడీ స్టార్ట్ అయిందనమాట. సో మీకు లాస్ట్ డేట్ వచ్చేసి 30 days ఫ్రమ్ ద పబ్లిషింగ్ డేట్ అని చెప్పి ఇచ్చారు. అంటే 26 తర్వాత నుంచి 30 days లోపల అయితే మీరు అప్లై చేసుకోవాలి. లాస్ట్ డేట్ దాకా వెయిట్ చేయమాకండి. సో ఇంకా మనకి టైం ఉంది కాబట్టి తప్పకుండా వెంటనే ఈ వీడియో మొత్తం చూసి వెంటనే అయితే అప్లై చేయండి. సో మీకు కేవలం రిటర్న్ టెస్ట్ ఒకటే ఉంటుంది. తర్వాత స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి మీకు డైరెక్ట్ గా జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎలాంటి ఇంటర్వ్యూ ఉండదు అనమాట. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా మీకు అక్కర్లేదు. ఎలాంటి అప్లికేషన్ ఫీజు కూడా మీరు పే చేయక్కర్లేదు అనమాట. సో మీకు ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించి ఎవరైతే ఏజ్ రిలాక్సేషన్ పొందుతారో SC, ST, PWD అండ్ OBC క్యాండిడేట్స్ వాళ్ళందరికీ వర్తిస్తుంది అనమాట. SC, ST వాళ్ళైతే ఎక్స్ట్రా 5 years, OBC క్యాండిడేట్స్ అయితే ఇంకా ఎక్స్ట్రా 3 years, అలాగే PWD క్యాండిడేట్స్ అయితే ఎక్స్ట్రా 10 years వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీకు క్వాలిఫికేషన్ పరంగా అయితే మీరు జాబ్స్ అయితే మీకు రావడం జరుగుతాయి. సో మీకు ఇక్కడ మీకు సెలక్షన్ ప్రొసీజర్ కూడా ఇచ్చారు. మోడ్ ఆఫ్ సెలక్షన్ అని చెప్పి మీకు రిటర్న్ టెస్ట్ ఒకటే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మీకు ఎలాంటి ఇంటర్వ్యూ ఉండదు అనమాట. రిటర్న్ టెస్ట్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ గా అప్లికేషన్స్ అన్నిటిని స్క్రీనింగ్ చేసి సో మీకైతే జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి రిటర్న్ టెస్ట్ లో కూడా మీకు 100 marks కే ఉంటుంది అనమాట పేపర్ అనేది. సో ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది రిటర్న్ టెస్ట్ బేస్డ్ మార్క్స్ మీద అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది జాబ్ అనేది. సో స్కిల్ టెస్ట్ మాత్రం జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది, మెరిట్ అయితే రావాల్సిన అవసరం ఏం లేదు. సో కాబట్టి తప్పకుండా అందరూ అప్లై చేసుకోండి. ఇక్కడ హౌ టు అప్లై అని చెప్పిచ్చారు. ఎలా అప్లై చేయాలో కూడా వీళ్ళు మనకి ఇక్కడ క్లారిటీకి అయితే ఇచ్చారనమాట. ఫస్ట్ మీరైతే రిజిస్టర్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో రిజిస్టర్ అయిన తర్వాత లాగిన్ అయ్యి వీళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని అయితే మీకు అప్లోడ్ చేసి మీరైతే ఫైనల్ కి సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో వీళ్ళకి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ లో అన్ని డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడ కావాలని చెప్పి కూడా అయితే వీళ్ళు అడగడం జరుగుతుంది. మీకు నచ్చిన ఎగ్జామినేషన్ సెంటర్ లో అయితే మీరు పెట్టుకోవచ్చు అనమాట. క్యాండిడేట్స్ ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకైతే జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎలాంటి హార్డ్ కాపీ మీరు పోస్ట్ లో పంపించాల్సిన అవసరం లేదు. అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత అది జస్ట్ ప్రింట్ అవుట్ తీసుకుంటే సరిపోతుంది ఫర్దర్ రిఫరెన్స్ కోసం. సో ఇక్కడ మీకు ఇంపార్టెంట్ నోట్స్ అని చెప్పి ఇచ్చారు. సో ఇవన్నీ కూడా అయితే మీరు చదవాల్సి ఉంటుంది. సో మీకైతే ఇంగ్లీష్ కూడా అయితే రావాల్సి ఉంటుంది. కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి ఎవరైతే మీకైతే వచ్చిందో. అలాగే వీటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా అయితే మనకి జాబ్ నోటిఫికేషన్లు ఇచ్చారు. కాబట్టి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా ఈ నోటిఫికేషన్ మొత్తాన్ని ఒకసారి చదివి మాత్రమే అప్లై చేయండి. నోటిఫికేషన్ లింక్ కూడా కామెంట్ బాక్స్ లో ఉంటుంది. అండ్ ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే అప్లై లింక్ అనేది కామెంట్ బాక్స్ లో ఉంటుంది. సో వీటికి సంబంధించిన ఏజ్ లిమిట్ చూసినట్లయితే 25 years వరకు ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. ఏజ్ రిలాక్సేషన్స్ ఇందాక చెప్పిన విధంగా ఎక్స్ట్రా 5 years, ఎక్స్ట్రా 3 years, ఎక్స్ట్రా 10 years అని చెప్పి SC, ST అండ్ OBC అండ్ PWD క్యాండిడేట్స్ మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగే మీకు ఇక్కడ ఫుల్ టైం రెగ్యులర్ కోర్స్ విత్ డిప్లొమో, మీరు డిప్లొమో చేసిన వాళ్ళు అయినా సరే అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగే BE BTech చేసిన వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఏ డిపార్ట్మెంట్స్ లో చేయాలంటే మెకానికల్ కానీ, ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కానీ, IT డిపార్ట్మెంట్ లో కానీ, లేకపోతే ఎలక్ట్రానిక్స్ లో కానీ, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ లో కానీ, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ లో కానీ, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ లో కానీ చేసిన వాళ్ళు ఎవరైతే డిప్లొమా చేసినా అప్లై చేయొచ్చు.
లేకపోతే బీటెక్ ఆర్ బీఈ చేసినా సరే అప్లై చేయొచ్చు అనమాట. ఒకవేళ వేరే మీరు క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే మీరు చూస్తున్న వాళ్ళైతే పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వీడియోస్ అనేవి మన ఛానల్లో ఉన్నాయి. ఇంటర్ బేస్డ్, డిప్లొమా బేస్డ్, 10th బేస్డ్, అలాగే డిగ్రీ బేస్డ్ మీద కూడా అయితే ఉన్నాయి. వాటిలో చెక్ చేసి మన ఛానల్ వీడియోస్లో వాటికైతే అప్లై చేయండి. సో ఎవరైతే ఈ జాబ్స్కి అప్లై చేద్దాం అనుకుంటున్నారో అప్లై లింక్ అనేది మన కామెంట్ బాక్స్లో ఉంటుంది. అది క్లిక్ చేసి వెంటనే అయితే అప్లై చేయండి. మీకైతే ఇలా అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట సీడాట్ వాళ్ళకి సంబంధించి. సో ఫస్ట్ మీరైతే రిజిస్ట్రేషన్ అవ్వాలి. ఇక్కడ మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఎంటర్ చేసి, తర్వాత ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి, తర్వాత ఇక్కడ కనిపిస్తుందో మీకు అక్కడ ఏదైతే కనిపిస్తుందో క్యాప్చా అది ఇక్కడ ఎంటర్ చేసి రిజిస్టర్ క్లిక్ చేసిన తర్వాత మీరైతే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇందాక ఇచ్చిన ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి మీరైతే పాస్వర్డ్ అయితే మీరు ఇస్తారు కదా రిజిస్టర్ అయ్యేప్పుడు. సో అప్పుడైతే ఆ పాస్వర్డ్ అయితే మీరు ఎంటర్ చేసి, సో క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో లాగిన్ అయిన తర్వాత మీరైతే మీకు సంబంధించిన డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఏదైనా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయమన్నా ఆ డాక్యుమెంట్స్ కూడా అయితే అప్లోడ్ చేయండి. ఎలాంటి అప్లికేషన్ ఫీజు పే చేయక్కర్లేదు. సో మీకు డైరెక్ట్గా ఫైనల్గా సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇలా ఆన్లైన్లో అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత ప్రింట్అవుట్ కూడా తీసుకోండి ఫర్దర్ రిఫరెన్స్ కోసం. సో ఎలాంటి పోస్ట్ అయితే పంపించాల్సిన అవసరం లేదు. కాబట్టి ఎవరైతే అప్లై చేశారో వాళ్ళకి అడ్మిట్స్ కార్డ్స్ అనేవి మీ ఈమెయిల్ ఐడికి అయితే రావడం జరుగుతాయి. కాబట్టి ఎప్పటికప్పుడు వీళ్ళ వెబ్సైట్ అనేది చెక్ చేసుకుంటుండండి అప్డేట్స్ కోసం. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వీళ్ళ వెంటనే అప్లై చేయండి. ఒకవేళ వేరే గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేద్దాం అనుకుంటుంటే స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ మన ఛానల్ వీడియోస్లో ఉన్నాయి. అక్కడికి వెళ్ళి చెక్ చేసి అప్లై చేయండి. సో మీకు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చెప్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ డైలీ జాబ్ అప్డేట్స్. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా అయితే జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్. దాని లింక్ అనేది కామెంట్ బాక్స్లో ఉంటుంది. వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వాట్సాప్ అండ్ టెలిగ్రామ్స్ గ్రూప్స్కి షేర్ చేయండి. చాలా మందికి అయితే యూజ్ అవడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.